ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే, నా పేరు మన్నెపాకుల మాధవ్, ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి. మరి 2018లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి సంస్థను స్థాపించడం జరిగింది, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం. మళ్ళీ 2020లో ఆల్ ఇండియా డ్రైవర్స్ సేఫ్టీ అసోసియేషన్ మరి అనుబంధ కమిటీగా వాహనదారుల కోసం, డ్రైవర్ అన్నల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది బళ్ళారి బైపాస్లో. ఇప్పుడు ముఖ్యంగా సమస్య ఏమిటంటే, అన్నా క్యాంటీన్ దగ్గర బ్రిడ్జి కింద బండ్లు పెట్టుకొని వాహనదారులు జీవనం గడుపుకుంటుండగా మరి ఈరోజు మరి ఆ స్టాండ్ తొలగిస్తాము, మరి ఏదో డాక్రా మహిళల కోసము ఏదో రూములు కట్టిస్తామని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పి పేపర్ కూడా వచ్చింది మొన్న. మరి మీరు రూములు కట్టించుకుంటారో ఇంకోటి ఏమన్నా కట్టించుకుంటారో, వాహనదారులకు ఎక్కడన్నా స్టాండ్ మీరు ఏర్పాటు చేసి తీసేయండి. మరి దాదాపుగా 2004-05 నుండి ఇక్కడ స్టాండ్ పెట్టుకొని మరి వాహనాలు అక్కడ పెట్టుకొని జీవనం గడుపుకుంటూ, కంతులు కట్టుకుంటూ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా ఈరోజు హఠాత్తుగా స్టాండ్ తీసేయాలని మీరు చెప్తే, మరి ఎక్కడ వాళ్ళు స్టాండ్ పెట్టుకోవాలా, ఎలాగ బతుక్కోవాలా, ఎలా కంతులు కట్టుకోవాలా, వాళ్ళు ఎలాగ మరి ముందుకు పోవాలా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు సతమతం అవుతున్నారు వాహనదారులు. దీనిపైన ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున ఖండిస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం, నిలదీస్తూ ఉన్నాం. ఎందుకంటే మున్సిపాలిటీ సంస్థ వారు కావచ్చు, మరి ప్రభుత్వం వారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా ఈరోజు ప్రజలు మనకు ఓట్లు వేస్తే మనం ఈరోజు గెలిచి పెత్తనం కొనసాగిస్తూ ఉన్నాం ప్రజల మీద. ప్రజలకు కట్టిన పన్ను ద్వారా అధికారులు జీతం తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు గెలిచి, ఎంపీలు గెలిచి, మంత్రులు గెలిచి ఈరోజు ప్రజలపైన పెత్తనం సాగిస్తున్నారు. ఒకసారి మనం ఎక్కడున్నామో ఆలోచించాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే ప్రజలను అనగదొక్కే విషయంలో ముందుకు పోతున్నామా ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ కూడా వాహనదారులు ఎంతో కష్టపడి వాహనాలు పెట్టుకొని మరి వాళ్ళ సమస్యలు ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జిఎస్టీ రేట్లు ఇంతకుముందు పెంచిండ్రి, మళ్ళీ తగ్గించారు. టైర్ రేటు, స్పేర్ పార్ట్స్, ఫైనాన్సులు కంతులు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి వాహనదారులది. ఈరోజు వాహనదారుల కష్టాల కోసం ఒక్కరు కూడా మాట్లాడేవారు లేరు, ఒక్కరు కూడా గలమెత్తేవాళ్ళు లేరు. ఎంతసేపు ఉన్నా రాజకీయం గురించి మాట్లాడతారు, లేదా రైతన్నల గురించి మాట్లాడతారు, లేదంటే చేనేత కార్మికుల కోసం మాట్లాడతారు, టైలర్ల గురించి అందరి గురించి మాట్లాడతారు. కానీ ఒక వాహనదారులు అంటే మీ దృష్టిలో ఎట్టికి పుట్టినారన్నట్లు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే హోంగార్డు, కానిస్టేబుల్ కాటింటి అరే బండి నిలబెట్టరా అంటాడు, అరే పూక బండి నిలబెట్టరా అంటారు, లే వై బండి నిలబెట్టరా అంటారు. అంటే వాహనదారులు అంత ఎట్టికొచ్చారు మీకు. వాహనదారులు ఈరోజు లేకపోతే మీకు సరుకులు ఎక్కడింటి వస్తూ ఉన్నాయి, కూరగాయలు ఎక్కడింటి వస్తున్నాయి, మీరు తినడానికి రైస్ ఎక్కడింటి వస్తూ ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు డ్రైవర్లను గౌరవించేది నేర్చుకోవాలని మేము ఆల్ ఇండియా డ్రైవర్ సేఫ్టీ అసోసియేషన్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా కానీ డ్రైవర్లను దూషించిన, ఓనర్లను దూషించిన కఠిన చర్యలు తప్పవని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ స్టాండ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో బళ్ళారి బైపాస్ దగ్గర ఉన్న స్టాండ్ కూడా ఎత్తేసేది లేదు. దీనిపైన ఎక్కడి దాకైనా వెళ్తాం, మరి ధర్నాలు చేస్తాం. కాని పక్షంలో ఆమర నిరాహార